మాట అర్థమవుతుందని అందరికీ క్లియర్గా? దయచేసి ఒకవేళ అర్థం కాకపోయినా సాధ్యమైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొద్దిపాటి బలహీనత వలన అంత గట్టిగా మాట్లాడలేకపోతూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ దేవుని ఉచితమైన కృపను బట్టి ఈ మొదటి ఆదివారం ఆరాధన క్రమంలో ఈ రీతిగా దేవుని నామాన్ని స్తుతించడానికి దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి సంతోషిస్తూ ఉన్నాను. మరి మరొక నెలలో అడుగుపెట్టి ఈ రీతిగా దేవుని నామాన్ని స్తుతించడానికి మనందరం కూడా ధన్యులమని భావిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి మరి మీ అందరికీ ఈ దినానికి ఒక ప్రత్యేకత ఉంది. లోకానుసారంగా మరి లోకంలో చాలామంది జరుపుకునేటువంటి ఒక కార్యక్రమం. ఏంటంటే కార్యక్రమం వినపడలేదు. ఫ్రెండ్షిప్ డే. అంటే మీకు ఎవరు ఫ్రెండ్స్ లేదా? ఓకే, మీ అందరికీ స్నేహితుల దినోత్సవం, మీ అందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఈ లోకంలో ఎవరు కూడా వచ్చేటప్పుడు 10 మందితో, గతించిన ఆదివారం కూడా ఇదే తెలియజేశాను, వచ్చేటప్పుడు 10 మందితో, రాలేదు వెళ్ళేటప్పుడు 10 మందితో చచ్చిపోవచ్చు. కానీ మన ఆత్మ మాత్రం వాటన్నిటిని వెంటబెట్టుకుని వెళ్తూ దేవుని దగ్గరికి ఒంటరిగా మాత్రమే వెళ్ళాలి. కనుక ఈ లోకములో మనకంటూ కొన్ని బాంధవ్యాలు, కొన్ని రిలేషన్షిప్స్ అనేవి ఉన్నాయి మన జీవితంలో. కనుక ప్రతి ఒక్కరికి స్నేహము, ప్రేమ, ఆ తర్వాత వైవాహిక జీవితము, ఇలా చాలా అనుభవాలు లేదా పరిస్థితులు ఒక మనుషుడి జీవితంలో ఉంటాయి. కానీ ప్రత్యేకించి ఉదయకాల సమయంలో మరి స్నేహితుల దినోత్సవం అనేది ఇటు మనము జరుపుకుంటూ ఉన్నాము, తర్వాత లోకంలో ఉన్న వారు కూడా జరుపుకుంటూ ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథం నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ విషయాలు అంటే వాక్యానుసారమైన రీతిలో స్నేహితుడి గురించి దేవుడు ఏం తెలియజేశాడు, లేదా స్నేహం గురించి మాట్లాడుతున్నట్లయితే కొన్ని నెగిటివ్ వర్డ్స్ ఉన్నాయి, పాజిటివ్ వర్డ్స్ కూడా ఉన్నాయి. అందుకని లోక స్నేహము దేవునికి వైరమని యాకోబు రాసిన పత్రికలో ఉంది. అదే బైబిల్ గ్రంథంలో ఏమన్నదంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని ఉంది. అంటే ఈరోజు ఈ 2 వాక్యాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు అసలు స్నేహం చేయాలా, చేయకూడదు? దేవుడు ఏమన్నాడు? లోక స్నేహం దేవునికి వైరం అంటే మీరు ఆ సెంటెన్స్ని చూస్తున్నప్పుడు కొంతమంది అక్షరార్థంగా చూస్తారు. లోక స్నేహము అంటే లోకములో ఇంకెవరితో స్నేహం చేయకూడదు అనుకుంటారేమో, అవునా? లోకములో అంటే యోహాను రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడము. ఆ స్నేహం కాదు, కానీ లోకములో ఉన్నటువంటి స్నేహం వేరు. దావీదుకి యోనాతానికి ఉన్నటువంటి స్నేహము స్వచ్ఛమైనటువంటి స్నేహము. వారిరువురు కూడా వరుసగా బావమరుదులు అవుతారు, కానీ వారిరువురు మధ్యలో చాలా చక్కటి స్నేహం ఉంది. యోనాతాను దావీదు జీవితాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత తన తండ్రి దావీదుని చంపాలని ప్రయత్నాలు చేస్తున్నప్పుడల్లా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అంటే దుర్దశలో అట్టివాడు విడిచిపోడు అని సామెతల గ్రంథం 17వ వచనంలో ఉంది. అలాగే యోనాతాను దావీదు చనిపోతాడు తన తండ్రికి దొరికితే అని తెలిసినప్పటికీ ఏం చెబుతాడంటే, నేను నీకు ఒక సిగ్నల్ ఇస్తాను, మా నాన్నగారు ఈటు పట్టుకొని రాగా నువ్వేం చేస్తావు, పారిపో. అంటే స్నేహితుడు ఎప్పుడు కూడా తన స్నేహితుడు ఎలాంటి పరిస్థితులు కోరుకుంటాడంటే మేలుకరమైనటువంటి పరిస్థితులని కోరుకుంటాడు. అవసరం అనుకుంటే ఒక దెబ్బ కొడతాడు, ఒక మాట తిడతాడు. అంటే స్నేహితుడు గద్దించేటువంటి స్నేహితులు ఎవరికైతే ఉంటారో వారి జీవితంలో ఖచ్చితంగా బాగుపడే లక్షణాలు ఉన్నాయని 100కి 100% చెప్పవచ్చు. సోపు కొట్టే స్నేహితులు కొంతమంది అంటారు, బా నువ్వు సూపర్ రా అంటారు, నువ్వేం చేసినా కరెక్టే. అంటే ఇప్పుడు చేసేటువంటి తప్పులన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాడు, ఎంకరేజ్ చేసుకుంటూ వస్తాడు. అందుకని ఒక తండ్రి తన కుమారుని పిలిచి అన్నాడట, నీకు స్నేహితులు ఉన్నారా అని అడిగాడట. మా స్నేహితులు నా కోసం ఏదైనా చేస్తారు అన్నాడట. సరే ఒక 3 పిలవరా అన్నాడట. అందరూ వదిలే 3 పిల్లని చెప్పిన తర్వాత ఆ 3 పిలిచిన తర్వాత అడిగారట, ఈ 3లో నీకు ఎవరు బెస్ట్ ఫ్రెండ్ అంటే, 3 బెస్ట్ ఫ్రెండ్సే అన్నారు. లేదు అందులో ఎవడో ఒకడు ఉంటాడు, నువ్వంటే ప్రాణం ఇచ్చేస్తాను అన్నవాడు ఎవడు అని అంటే, అందులో ఒకడు వచ్చి, అంకుల్ మీ అబ్బాయి కోసం నేను ఏదని చేస్తాను, వీడంటే నాకు చాలా ఇష్టం అంకుల్ అన్నాడట. నేను రాత్రి ఒకరిని చంపేసి వచ్చాడు, వీడికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది, వాడికి బదులు నువ్వు జైలుకి వెళ్తావా అంటే బుర్రకొక్కుని బయటికి వెళ్ళిపోయాడట. అంటే ఆపద వచ్చినప్పుడు నిలబడలేనటువంటి వాడి నిజమైనటువంటి స్నేహితుడు కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు తన తండ్రి తన కుమారుడికి చెప్పాడట, ఈ 3 కూడా నీకు నిజమైన స్నేహితులు కాదు. ఎందుకని? నువ్వు ప్రమాదపు స్థితిలో ఉన్నావు, నువ్వు ఏదో జైలుకి వెళ్తావు అని అంటే నీకు బదులు నేను వెళ్తాను అని నీకు బదులు ప్రాణం పెట్టేవాడో, లేదా నీకు బదులు నేను చేస్తాను, అనుభవిస్తాను, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నేను నిలబడతాను అనేవాడే నిజమైన స్నేహితుడు. తప్పించుకొని పారిపోయేవాడు ఆపద వచ్చినప్పుడు నెత్తి మీద ముసుగేసుకొని సైడ్ అయిపోతారు కొంతమంది. ఏమనంటే మామూలు పరిచయం వేరు, చర్చలో పరిచయం వేరు, కానీ వాళ్ళ గురించి పెద్దగా తెలియదని అంటారు.
అదేంటండి మొన్నటిదాకా బాగానే తిరిగారు కదా స్కూటీ వేసుకొని, అందరూ ఇద్దరు బాగా తిరిగారు. అదే లిఫ్ట్ అడిగింది కాబట్టి ఇచ్చానండి. దారిని వెళ్తూ ఉంటే ఎంతమందికి అడిగితే ఎంతమంది ఇస్తాం, అందరూ అడిగిన వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోతారా? మీరు భలేవారండి, పొరపాటును మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆవిడకి నాకు పెద్దగా రిలేషను లేదు, చర్చిలో పరిచయమే. వాళ్ళ దేవుడు నాకు తెలీదు, నా దేవుడు ఆవిడ కూడా పూర్తిగా తెలీదు. ఇది నిజమైనటువంటి స్నేహము కాదు. కూరలు మార్చుకునే స్నేహం కాదు, లేకపోతే ఇది అవసరాలు తీర్చుకునే స్నేహం కాదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభులు వారు అంటారు, అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో ఒక తండ్రి అన్నాడు కదా, ఆ ముగ్గురిని పిలిచిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక వాక్య భాగం చూపించాడట. రైట్, నీ స్నేహితులు నీ కొరకు ప్రాణం పెట్టమని పెట్టలేదు, కానీ నాకంటూ ఒక స్నేహితుడు అన్నాడు. ఆయన ఏం చేశాడో తెలుసా? సర్వలోకం కొరకు తన ప్రాణాన్ని ధారాళంగా అర్పించేసాడు. అందుకని ఈ లోక స్నేహం వైరము కనుక నేను ఈ లోకంతో స్నేహం చేయను, లోకాస్తులతో స్నేహం చేయను, లోకంలో మోసం చేసేవారితో స్నేహం చేయను. నాకంటూ ఒక స్నేహితుడు అన్నాడు. ఆయనే నిజమైనటువంటి స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభులు వారు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక మాట మీకు పరిచయం చేసి ముందుకు వెళ్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము. అమ్మా, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టిన వాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. చాలండి. తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టిన వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. అంటే మన కొరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఇవ్వగలిగినటువంటి వారి నిజమైన స్నేహితులు. చాలామంది ఇలాంటి ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. నువ్వు అడిగితే నా ప్రాణాన్నైనా ఇచ్చేస్తాను, ప్రాణం అవసరం లేదు కానీ ఒక్క 7 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు జైలుకి వెళ్ళి నా బదులు నువ్వు వెళ్ళి వచ్చే అని అంటే చాలు. ఏ తొక్కలాగున్నావు, నీకే పోయే కాలం, నన్ను జైలుకి వెళ్ళమని అంటే ఇదేనా స్నేహం? యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపములకు బదులుగా, మనము చేసినటువంటి తప్పిదాలకు బదులుగా, లేదా మనము శిలువ మరణాన్ని పొందవలసినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిన్ను పక్కకి తప్పించి, మీకు తెలుసు బరబ్బా విషయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్క మాట చెబితే చాలు పిలాతు ముందు, అయ్యా ఏదో ఒక విధంగా నన్ను కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయగలవా అని యేసు ప్రభు వారు నోరు తెరిచి పిలాతు ముందు ఒక్క మాట చెబితే చాలు. పిలాతు అడిగాడు, నువ్వు మాట్లాడకపోతే నేను నీకు ఏ హెల్ప్ చేయలేను అన్నారు లేదా? నువ్వు మాట్లాడగలిగితే, అయ్యా ఒక్క మాట నువ్వు చెబితే చాలు, యూదులందరినీ కూడా ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెడతాను. పిలాతు ఒపీనియన్ అది. ఒక్క మాట్లాడు, నువ్వు మాట్లాడకపోతే నేనేం చేయగలనయ్యా, వాళ్ళు అలా అరుస్తున్నారు కదా, ఒక్క మాట చెబితే చాలు అందరినీ నేను అంటే చూసుకోగలను అంటే యేసుప్రభు అన్నది మాట్లాడలేదు, అలా మౌనిగా ఉండిపోయాడు. అందుకే యేసుప్రభు వారు శిలువ మరణం పొందుకున్నారు. బరబ్బా ధైర్యంగా బయటకు వచ్చేసాడు. ఈరోజు బరబ్బా స్థానంలో ఎవరు లేరు, మనమే ఉన్నాం. మనల్ని తన స్నేహితుల కంటే ఎక్కువగా భావించాడు కనుక మనకు బదులు తన ప్రాణాన్ని తీసుకొని పెట్టేశాడు. ఈ లోకంలో అలాంటి స్నేహితులు ఉంటే తప్పులేదు, అలాంటి వారితో స్నేహం చేయండి. అలాంటి స్నేహితులు ఉండడం మంచిది ఎంతైనా. అలాంటి స్నేహితుల కొరకు అంత మనము ప్రయాసపడినా తప్పులేదు. ఇది అవసరాలు తీర్చుకొని ఎదిగిన తర్వాత ఒకలాగా, ఏమీ లేనప్పుడు ఒకలాగా ఉండేటువంటి స్నేహితులతో సాధ్యమైనంత దూరంగా, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సేవకుడిగా కాదు, మీ శ్రేయభిలాషగా చెబుతున్నాను. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాడు ఏం చేస్తాడు తెలుసా? లెక్కలేనన్ని ముద్దులు పెడతాడట. దగ్గర పెట్టాడు కదా యేసుప్రభు వారికి. ఏ ముద్దది? విషపు ముద్దు. అందుకే యేసుప్రభు వారు అన్నారు, స్నేహితుడా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు, వెళ్ళు. ఇలాంటి స్నేహితులు కూడా ఉంటారు కనుక, మరి స్నేహితుల దినోత్సవం కనుక ఈ దినాన్ని మీరు చేసుకోవడం మంచిదే, సెలబ్రేట్ చేసుకోవడం మంచిది. కాకపోతే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మోసపూరితమైనటువంటి స్నేహితులు, మనల్ని ఇబ్బంది పెట్టేవారు, నష్టాల కొలిములో దించేసేవారు ఉంటారు. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించి, లోకంలో ఎంతమంది ఉన్నా నిజమైన స్నేహితుడు ఒకడు ఉంటాడు. ఖచ్చితంగా వారిని వెతికి పట్టుకోండి. ఎందుకంటే అలాంటి వారి మాటలు చాలా గరుగ్గా ఉంటాయి. నిన్ను గద్దిస్తున్నాడంటే ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. నిన్ను పొగుడుతున్నాడంటే ఖచ్చితంగా నిన్ను ఏం చేస్తూ ఉన్నాడు, పడగొడుతున్నాడని అర్థం. ఇది గుర్తుపెట్టుకోండి. నిన్ను ఏ విషయంలోనైనా ఆ డ్రెస్ అంటే అలాగేసుకున్నావు అన్నాడు అనుకోండి, వీడిని అస్తమాన్ని తిడతాడు అని ఇప్పుడు తప్పుగా అర్థం చేసుకోకండి. ఓకే, నాలో లోపం ఉంది కనుక నా స్నేహితుడు నన్ను ఏం చేస్తూ ఉన్నాడు, నిన్ను సమాజంలో నవ్వులు పాలు చేయాలనో, లేదా నేను ఎగతాళికి కారణంగా చేయాలనో, అరే చూడు మా వాడు చూసా, డ్రెస్ చూసా అని అందరిని పిలిచి నిన్ను వాళ్ళ దగ్గర పరిచయం చేస్తానంటే నీ డ్రెస్ పొగట్టడం లేదు, నేను అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు, తప్పు చేస్తూ ఉన్నాడు అని ఖచ్చితంగా అర్థం చేసుకోండి. సాధ్యమైనంత వరకు అలాంటి వారికి అయ్యా గుడ్ బై అని చెప్పండి.
యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు బదులు తన ప్రాణాన్ని ఇచ్చేసాడు కనుక మరి నిజమైనటువంటి స్నేహితుడిగా ఇతను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. పిల్లలు జ్ఞాపకం చేసుకుంటూ లోకంలో చాలా రకములైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే సమయం లేదు కనుక ఒక 2 రిఫరెన్స్లు ఈ సందర్భానికి సంబంధించి 1 లేదా 2 రిఫరెన్స్లు చదివించి నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక సందర్భం మీరు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కీర్తన 41వ కీర్తన 9వ చరణాన్ని మనం చదువుకుందాం. 41వ కీర్తన భాగము 9వ చరణాన్ని చదువుకుందాం. నేను నమ్ముకున్న నా హితుడు నన్ను ఏం చేశాడు? నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటికై తన మాడమను ఎత్తెను. అంటే స్నేహితులు, చాలామందికి స్నేహితులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తామంటే అవధులకు మించి ఎక్కించుకుంటాం, హద్దులకు మించి ఎక్కించుకుంటాం. ఏమంటారు తెలుసా, ఎవరైనా అరే ఎందుకు వస్తామని వాళ్ళ ఇంట్లో అలవాటు చేస్తారు, నీకేమైనా అర్థమవుతుందా, అసలు వాడి బిహేవియర్ నీకేం తెలుసా, ఆమె బిహేవియర్ నీకేం తెలుసా అని ఎవరైనా పొరపాటు చెప్పి మళ్ళీ తిన్నగా పోసకొచ్చినట్టుగా తీసుకెళ్ళి నీ గురించి వాడు ఏమన్నాడో తెలుసా అని ఇప్పుడు ఈ కయ్యం తీసుకెళ్ళి అక్కడ పెడతారు. మేము ఎలా ఉంటే నీకెందుకు అంటారు. అంటే కొన్ని దినాలు గడిచిన తర్వాత వాడు నష్టపోయిన తర్వాత లేనిపోయిన అనార్థాలు ఎదుర్కొన్న తర్వాత ముఖం ముడుచుకుని ఎలా వచ్చినప్పుడు నేను ఆ రోజు చెప్పాను కదా, దావీదు భక్తుడి జీవితము ఆయన అంటూ ఉన్నాడు, నా ఇంట భోజనము చేస్తున్న వాడే, నేను నమ్మినటువంటి నా హితుడే, నా స్నేహితుడే నన్ను ఏం చేస్తూ ఉన్నాడు, నన్ను తన్నటానికి తన మడమను ఎత్తుతున్నాడట. చాలా సందర్భాలలో చాలా వ్యక్తిగత జీవితాల్లో ఇలాంటి అనుభవాలు మనం చూస్తాము. కనుక అందరినీ నమ్మి మోసపోకండి. నమ్మేటువంటి స్నేహితుడు ఖచ్చితంగా మీ హృదయానికి అతి సమీపంగా చాలా దగ్గర ఆలోచన విధానాలు కలిగిన వారు ఉంటారు. వారి దగ్గర ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నా మీతో ఒకేలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. మీ దగ్గర నాకు తెలిసి ఒక మాట నేనైతే మీకు చెప్పగలను, మన దగ్గర ఏమీ లేనప్పుడు నిన్ను తక్కువగా చూసి నీ దగ్గర ఏమీ లేదా, నేనేమైనా హెల్ప్ చేయమంటావా అని అడగడం. నీ స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా, నీతో అడగకుండానే మాట్లాడకుండానే నీ దగ్గర తీసుకొని వచ్చి నీ ఇంటి దగ్గర పెడతాడు. ఎందుకు ఇవన్నీ అంటే నోరు మూసుకొని తీసుకో అంటాడు. అంటే నీ మీద కంప్లీట్ అథారిటీ, అంటే నువ్వు నా స్నేహితుడివి అనేటువంటి అజమాయిషి చూపిస్తున్నాడు. నీ తండ్రి స్థానంలో స్నేహితుడు. అందుకని చాలామంది పెద్దలైన వారు ఏమంటారంటే, చెడిపోయి అన్నదమ్ముడి ఇంటికి వెళ్ళే కంటే చెడిపోయి ఎవరింటికి వెళ్ళాలట, స్నేహితుడింటికి వెళ్ళాలి. అంటే తండ్రి స్థానాన్ని స్నేహితుడు తీసుకుంటూ ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము తండ్రితో ఎందుకు భావిస్తున్నామనంటే నీ తండ్రి స్థానమును ఆయన తీసుకున్నాడు. ఒక యవనస్తురాల విషయంలో కానీ యవనస్తుడి విషయంలో కానీ నీ తల్లిదండ్రులు నేను సరిచేయకపోవచ్చు, కానీ వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు నేను సరిచేస్తూ ఉన్నాడు. అంటే నీ స్నేహితుడు నేను ఎలాగైతే కరెక్ట్ చేస్తూ ఉన్నాడో వాక్యమైనటువంటి దేవుడు కూడా అలాగే కరెక్ట్ చేస్తూ ఉన్నాడు. అందుకని స్నేహితుడికి ఉన్నటువంటి అథారిటీ చాలా సందర్భాల్లో కొంతమంది అత్యధికంగా మోసపోవడానికి గల కారణం ఏంటంటే స్నేహితులను గుడ్డిగా నమ్మేస్తారు. వీడు మంచోడే అనుకుంటాడు, పేకలోతు మునిగిపోయిన తర్వాత తెలుస్తుంది వీడు నన్ను చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లోకి దించేశాడు అని. కాబట్టి ఇలాంటి స్నేహితులు నీ మీద తిరుగుబాటు చేసేవారు. ఒక సమయం వచ్చినప్పుడు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారు, నాకు సంబంధం లేదంటాడు. అదేట్రా ఇద్దరు కలిసే కదా, అదేంటి ఇద్దరు కలిసి అంటే ఏంటి, నువ్వు బైక్ తీసావు కాబట్టి వెనకాల కూర్చోమంటే కూర్చున్నాను, నాకు నీకు సంబంధం లేదు అంటాడు అంతే. కాబట్టి స్నేహ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించండి. చూడండి, సామెతల గ్రంథంలో 27వ అధ్యాయం 6వ వచనం కూడా చదవండి. 27వ అధ్యాయం 6వ వచనం సామెతల గ్రంథము. అమ్మా, మేలును కోరేటువంటి స్నేహితుడు గాయములు చేయును, లెక్కలేని చాలండి. ఇందాక మీకు చెప్పాను, మిమ్మల్ని గద్దిస్తూ ఉన్నాడు అని అంటే ఆయన చెడ్డోడు కానీ, మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నేను గద్దిస్తూ ఉన్నాడు. 10 మందిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో, లేదా నీ ప్రవర్తన ఎలా కాసుకోవాలో, నీ వస్త్రధారణ ఎలా ఉండాలో నీ స్నేహితుడు మాత్రమే కరెక్ట్ చేయగలడు. అంటే నీ తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఎవరు అని అంటే నేను చాలా సందర్భాల్లో రే అలా మాట్లాడొద్దని చెప్పానా అంటాడు, అలా ఉండొద్దని చెప్పాను, అలా కూర్చోవద్దని చెప్పానా, ఎందుకు అలా అటు తిరుగుతున్నావు అంటే చాలా విషయాలలో నిన్ను ఏం చేస్తాడు అంటే నువ్వు ఇతరుల దగ్గర తక్కువ అవ్వడం ఎవరికి ఇష్టం ఉండదు, నీ స్నేహితుడికి ఇష్టం ఉండదు. ఇతరుల దగ్గర ఏమని చెప్తాడు తెలుసా, ఏమండి ఇదిగో వీడు నా బెస్ట్ ఫ్రెండ్, వీడు ఈ స్థానంలో ఉన్నాడంటే కారణం నిజంగా నేను చాలా గౌరవపడుతున్నానని చాలా తన గెలిచినంతగా పొంగిపోతాడు. నిజమైనటువంటి స్నేహితుల్లో ఉన్న లక్షణాలు. నిజమైన స్నేహితుడు కానుడు ఏమంటాడు తెలుసా, ఆడు చూసి కాబట్టి కొట్టేసాడు కాబట్టి పాస్ అయిపోడండి, ఆడు దరిద్రం తోడయి అలా పాస్ అయిపోవడం లేకపోతే నేనే ఆ ప్లేస్లో ఉండవలసింది అంటాడు. అంటే ఇప్పుడు కూడా నీ మీద ఏమి జరుగుతూ ఉంటాడు, ఈర్ష్య స్వభావం బయటకు వస్తూ ఉంటుంది, ద్వేషము బయటికి చిమ్ముతూ ఉంటుంది.
ఆయన ఫేస్ మొక్క కవలికలు చూసినప్పుడు మీకు అర్థమైపోద్ది, వీడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడా లేదంటే నా పైన కోపడుతూ ఉన్నాడా. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినందుకు నీకంటే ముందుగా తన స్నేహితులందరికీ కూడా ఎవరైతే షేర్ చేసుకుంటారో ఖచ్చితంగా అతడు మీకు నిజమైన స్నేహితులను ఆలోచన చేయండి. మీకంటే ముందుగా మీ సంతోషాన్ని, మీ దుఃఖములో మీకంటే ఎక్కువగా బాధపడతాడు. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరికి చెప్పొద్దని మీకు అడ్డం పడి ఆ సమస్య తనదిగా భావిస్తాడు. నిజమైనటువంటి స్నేహితుడికి ఉన్న లక్షణాలు. అలా కాదనుకో, మీకు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మీకంటే ముందు ఊరంతా చెల్లేస్తాడు. ఈనాడు, ఈ TV9, TV5, ఆంధ్రజ్యోతి మొత్తం అన్నీ కూడా కీడైపోతాడు. వాడు నిజమైన స్నేహితుడు కాదు. ఒకవేళ ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు కామ్గా ఉండరా, ఏం కాదులేని మిమ్మల్ని వెన్ను తట్టి ధైర్యపరిచేటువంటి స్నేహితుడు అక్కడ ఉంటాడు. ఒకవేళ నువ్వు తప్పుదారిలో వెళ్తూ ఉంటే అవసరం అనుకుంటే నిన్ను గద్దిస్తాడు. అందుకే నేను సొలొమోను భక్తుడు అంటాడు, ఆయన ఏమంటాడంటే 26వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, నిజమైనటువంటి స్నేహితుడు ఏం చేస్తాడు, గాయపరుస్తాడు. నేను నీ హృదయానికి గాయమయ్యేటువంటి మాటలు అలా చేయొద్దని చెప్పాను కదా, అక్కడ వద్దు, ఎలా వద్దు, అలా వద్దని గాయపరుస్తూ ఉంటాడు. వాటికి ఎవరైతే లోబడతారో ఖచ్చితంగా వారి స్నేహము, వారి ఫౌండేషన్ చాలా పటిష్టంగా ఉంటుంది. అలా కాదు నా ఇష్టం ఎవడో చెప్పడానికంటే వెళ్ళిపోయి మునిగిపోయిన తర్వాత కొంతమంది స్నేహితులు ఉంటారు, లెక్కలేరుపా నువ్వు మాట్లాడుతుంటే మరి మామూలుగా లేదు, అలాగా ఎలాగా అని చెప్పేసి మెల్లగా అందులోకి వెళ్ళిపోయిన తర్వాత, మునిగిపోయిన తర్వాత నష్టపరిహారం ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, బైబిల్ గ్రంథంలో చాలామంది చెడ్డ స్నేహితులు ఉన్నారు, మంచి స్నేహితులు కూడా ఉన్నారు. దావీదు కుమారుడైనటువంటి ఒక ఆయన ఉన్నాడు, అమ్నాన్ అనేటువంటి ఒక ఆయన. అలి కూర్చున్నాడట, మొహం మార్చుకొని కూర్చుంటే ఒక స్నేహితుడు వచ్చాడు. ఏమైంది అలా కూర్చున్నావు, ఏమైంది, చిక్కిపోతున్నావేంటి, నువ్వు రాజు కొడుకు కదా, రాజు కొడుకు అయి ఉండి ఎందుకు అలా ఉన్నావు అని అంటే, ఏమీ లేదు అన్నాడట. పర్లేదులే, నీ స్నేహితుడు కదా నాకు చెప్పు అన్నాడట. అంటే నేను ఒక అమ్మాయిని చూశాను, ఇష్టపడ్డాను. ఎవరు అమ్మాయి, మీ చెల్లి కదా అంటే, చెల్లె. ఇప్పుడు నిజమైనటువంటి స్నేహితుడు ఏం చేస్తాడు, లాగిపెట్టి ఒక్కడు కొడతాడు, అవునా కదా, ఇది తప్పు అని కరెక్ట్ చేస్తాడు. కానీ అమ్నాన్ యొక్క స్నేహితుడు వచ్చి అన్నాడు, ఇదిగో మీ తండ్రిని నువ్వు అడుగు, అమ్మాయి వంట చేసుకొని తీసుకొస్తే నా చెల్లి నాకు వడ్డిస్తే నేను తినాలని ఉంది అని చెప్తే నీ దగ్గరికి పంపిస్తాడు. అప్పుడు నీ ఇష్టం వచ్చినటువంటి పని చేయొచ్చు కదా అని అంటే, చెడ్డ స్నేహితులు కొన్నటువంటి లక్షణాలు. అమ్నాను తన సహోదరిని పాడు చేసి బయటకు నెట్టేసిన తర్వాత తామారు తన తండ్రి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంది. నేను ఎందుకు మాట మీకు చెప్తున్నానంటే, చెడ్డ స్నేహితుడు చెడ్డ సలహాలే ఇస్తాడు, నేను నాశనమైపోమనే చెబుతాడు. అంటే నీకు ఇచ్చేటువంటి సలహాలను బట్టి వాడు మంచోడా చెడ్డోడా ఇమీడియట్గా డిసైడ్ చేసుకోవచ్చు. ఒరే నువ్వు అర్జెంటుగా నా దగ్గర నుంచి వెళ్ళకపోతే 2 కాళ్ళు ఎరగొట్టేస్తానే చెప్పండి, ఏ నష్టం లేదు. నువ్వు కోకోకోలా తాగు, నేనేమో ఇది తాగుతాను అంటాడు. నువ్వేమో థమ్స్అప్ తాగు, నేను ఇది తాగుతాను అంటాడు. నువ్వు స్ప్రైట్ తాగు, నేను తాగుతాను. ఆ థమ్స్అప్లు కోకోకోలా చెప్పినప్పుడు నాకు అవసరం లేదురా, మాకు కూడా ఫ్రిడ్జ్ ఉంది, మా ఇంటి దగ్గర కూడా షాప్ ఉంది, మా ఇంటికి వెళ్ళి తాగుతాను, ఇలాంటి వెక్కిలు చేస్తాను నా దగ్గర చెయ్యకు అని ఎవరైతే చెప్పగలరో వారు ఖచ్చితంగా చెడ్డ సహవాసంలో పడకుండా ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఏమంటాడు తెలుసా, ఎక్కడి వరకు వచ్చావు కదా, కొంచెం టేస్ట్ చూడు అంటాడు. ఇదిగో ఈ రోజు నుంచి నేను నీతో మాట్లాడిన అలాగైతే అంటాడు. అసలు నువ్వు నా ఫ్రెండ్వే కాదంటాడు. చెడగొట్టేవాడు 1,00,000 ప్లాన్లతో నేను పిలుస్తాడు. బాగు చేసేవాడు ఏమంటాడు తెలుసా, రే వాడిని పిలవద్దు, మనం అలాగే చెడిపోయాం కాబట్టి వాడు మన దగ్గరికి పిలవద్దు, వాడిని వదిలేంటరా, వాడు మన మార్గంలో వచ్చేవాడు కాదు కాబట్టి వాడిని పిలిస్తే మిగతా వాళ్ళని గద్దిస్తాడు. ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకొని ఇలాంటి సెలబ్రేషన్ చేసుకోవాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ మరొకసారి మరి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న పిల్లలు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి లేఖన భాగము మన జీవితాలను సరిచేయడానికే ఉన్న తప్ప మనల్ని తప్పుతోవలు నడిపించడానికి ఏమాత్రమును లేదు. అంటే మంచి చెడులు ఎందుకు అందులో భద్రపరిచారంటే, ఏది మంచిదో ఏది చెడ్డదో, ఎవరు చెడ్డగా ప్రవర్తించి నాశనం అయిపోయారో, ఎవరు మంచిని నేర్చుకుని వారి జీవితాలను కట్టుకున్నారో అవి తెలుసుకోవడానికే బైబిల్ గ్రంథములు పొందుపరచబడ్డాయి తప్ప, అంటే బైబిల్ గ్రంథంలో కూడా అలాంటి విషయాలు ఉన్నాయి కదా. కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు, అంటే ఇందులో ఇలా ఉంది కాబట్టి ఎలా మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి తప్పుడు ఆలోచనలు కలిగిన వారు కూడా ఈ లోకంలో లేకపోలేదు. కనుక అలాంటి వారు ఒకవేళ ఎవరైనా ఉంటే దయచేసి వాక్యాన్ని వక్రీకరించకండి, వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకొని మనము అలాంటి మార్గంలో నడవకూడదని సరిచేసుకోవడానికి ఇది ఒక చక్కని దిక్చూచిగా ఉందని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాను. పిల్లలు